లక్ష్మీదేవి జగన్నాథుని రథాన్ని విరగొట్టి ఆయన్ని ఆలయం లోపలికి కూడా రానివ్వలేదు అని మీకు తెలుసా? జగన్నాథుడు, బలరాముడు అలాగే సుభద్రాదేవి రథం మీద భక్తులకి దర్శనమిస్తూ గుండీచా ఆలయానికి వెళ్తారు. కానీ జగన్నాథుడు తన భార్య అయిన లక్ష్మీదేవిని మాత్రం మరిచిపోతాడు. లక్ష్మీదేవి నా భర్త నన్ను ఆలయంలోనే వదిలి ఎందుకు వెళ్ళాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోతాయి. కానీ జగన్నాథుడు మాత్రం అప్పటికీ కూడా రాడు. లక్ష్మీదేవి ఏమీ తినకుండా జగన్నాథుడి కోసం ఎదురు చూస్తూ ఉంటే జగన్నాథుడు మాత్రం గుండీచా ఆలయంలో రకరకాల భోజనాలు తింటూ ఉంటాడు. 5 రోజులు అవుతోంది, ఇంకా నా భర్తకి నేను గుర్తు రాలేదా అని కోపంతో సేవకులను పిలిచి పల్లకిలో కూర్చొని కోపంగా గుండీచా ఆలయానికి తీసుకుని వెళ్ళండి అని ఆజ్ఞాపిస్తుంది. అలా గుండీచా ఆలయానికి చేరుకుంటుంది. కానీ ఆలయం ద్వారాలు మూసి ఉంటాయి. గట్టిగా ఎంత పిలిచినా కూడా ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. అప్పుడు ఆమె కోపంతో పక్కనే ఉన్న జగన్నాథుని రథాన్ని కూల్చేస్తుంది. మీరు లోకానికి దేవుడు కావచ్చు, కానీ మీ ప్రాణం మాత్రం నేను. అలాంటిది నేను నీకు ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా అని అలిగి తిరిగి వెళ్లిపోతుంది. అలా 10 రోజుల తర్వాత గుండీచా ఆలయం నుండి జగన్నాథుడు బయటికి వచ్చి కూలిపోయిన రథాన్ని చూసి ఏదో తేడాగా ఉంది, నేను ఎవరినైనా మర్చిపోయానా అని ఆలోచించి ఆయనకి అర్థమైపోతుంది. వెంటనే జగన్నాథుడు చీరలని, పూలని అలాగే రసగుల్లాలని తీసుకుని పరిగెత్తుకుంటూ పూరి ఆలయానికి వెళ్తాడు. కానీ లక్ష్మీదేవి జగన్నాథుడిని లోపలికి రానివ్వదు. అప్పుడు జగన్నాథుడు ఆమెని ప్రేమతో బుజ్జగించి పాటలు పాడి ఆమె తలలో పువ్వులు పెట్టి రసగుల్లాలని తినిపిస్తాడు. లక్ష్మి మాట మనసు కరిగిపోయి జగన్నాథుడిని క్షమిస్తుంది. అలా జరిగిన రోజుని హేరా పంచమి అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. ప్రతి సంవత్సరం ఈ పండుగని పూరిలో జరుపుతారు. జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. జై జగన్నాథ.